హలో! బెట్టగుంట తిరునాళ్ళు మొదలుపెట్టేశారు. ఎవరైనా రావాలనుకుంటే కావలి దగ్గర నుంచి బస్సులుంటాయండి. ఈ 5 రోజులు మాత్రం బాగా ఎక్కువగా రన్ జేస్తారు ఆర్టీసీ వాళ్ళు. వచ్చేసేయండి. ఈ 5 రోజులేంటంటే మెట్ల పూజ, గిరి ప్రదక్షిణ, రథోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణం, తలంబ్రాలు అన్నీ ఉంటాయి. ఈ 5 రోజులు వేడుకలు జేస్తారు. చుట్టుపక్కల అంగళ్ళు గూడా తిరగడానికి మనకి ఫ్యాన్సీ ఐటెమ్స్ అని ఏవేవో పెడతారు గదండీ తిరునాళ్ళల్లో. చెరగ్గళ్ళు కొనుక్కొచ్చుకోండి వచ్చేటప్పుడు. ఎవరన్నా చుట్టుపక్కల తెలియని వాళ్ళు మా నెల్లూరోళ్ళందరికి తెలుసండి. చుట్టుపక్కల తెలియని వాళ్ళు వచ్చేసేయండి. తర్వాత స్వామివారి కళ్యాణం అక్షతలు దొరికాయనంటే మాత్రం మీరు అదృష్టవంతులు. ఆ అక్షతల్ని ఎవరి చేతన పెద్దవాళ్ళ చేత ఏయించుకోండి. కళ్యాణం కావాలన్నోళ్ళు, ప్రెగ్నెన్సీ కావాలన్న వాళ్ళు స్వామివారికి గట్టిగా అనుకోని చేయండి. తర్వాత స్వామివారి శంకు చక్రాలు కూడా మారుపడిపోయి ఉంటాయి. స్థల పురాణం కావాలి అని అన్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. కథ బావుంటుంది స్వామివారిది. ఈ స్వామివారి కూడా భలే ప్రత్యేకత అండి. శంఖు వచ్చేసి కుడివైపు ఉంటుంది. చక్రం వచ్చేసి ఎడమ వైపు ఉంటుంది. బావుంటుంది. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు చాలా ఈజీయేనండి. కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చేసేయండి. చూడండి మెట్ల పూజ అయిపోయి స్వామివారి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వస్తున్నారు. గోవిందా గోవిందా ఓ గోవిందా గోవిందా.